బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, ఇందులో మీరు చూస్తున్నట్టయితే మనకి కన్నడ వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు కదా! సో, కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చా బిగ్ బాస్? థింక్ కన్నడ అని కాదు, అన్ని స్టేట్స్ ఎక్కడ వాళ్ళైనా ఎంకరేజ్ చేయాలనేది నాగరాజ్ సార్ది ఉద్దేశము. సో ఎక్కడ వాళ్ళైనా ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళ టాలెంట్ బయటకు రావడం కూడా ఇంపార్టెంట్ కదా. సో కన్నడ తెలుగు అనేది ఏం లేదు, ఎవరైనా ఎంకరేజ్ అంటే చేయొచ్చు. ఈసారి మీకు ఎవరు నచ్చినారు వాళ్ళున్నారు లోపల? నాకు నచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ ప్రేరణే అండి. యా అంటే ప్రేరణ అంటే ఎందుకు మీకిష్టం? సీరియల్స్ లో నాకు తను జాలీగా ఉంటాడు, అంటే తన క్యారెక్టర్ బాగా నచ్చింది. తను బయట కూడా అంతే ఫ్రీగా ఉంటారు. ఆ, అంటే డిఫరెంట్ చూపెట్టారు, అందరితో కలిసిపోతారు. సో అందుకని నాకు చాలా ఇష్టం తను. అయితే ఇందులో మనకి నిఖిల్ కూడా ఉన్నాడు కదా! సీరియల్ యాక్టర్. ఇంకా యష్మి గౌడ కూడా ఉన్నారు కదా! వాళ్ళు కూడా ఆడతారనుకుంటున్నారా? ఆడతారు అనుకుంటున్నా. ఎవరైనా కాంపిటీషన్ ని వాళ్ళకి అంటే నెగిటివ్ థాట్స్ తో కాకుండా స్పోర్టివ్ గా తీసుకొని ఆడితే సో ఎవరైనా గెలవచ్చు. అండ్ ఇందులో విష్ణుప్రియ కూడా ఉంది కదా! విష్ణుప్రియ గురించి మీరేమంటారు? విష్ణుప్రియ అంటే చాలా టాలెంటెడ్, తను యాంకర్ గా కానీ అన్నిట్లోనూ. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది, నేను చూసాను. సో యాక్టింగ్ అనేది నాకు తెలియదు, చూడలేదు. బట్ యాంకరింగ్ లో సో గుడ్ తను. అంటే విష్ణుప్రియ బయట ఎలా ఉంటుందో తెలుసు కదా! సందడి సందడిగా పెద్ద పెద్ద వాయిస్ ఏసుకొని. కానీ లోపలికెళ్ళినాక చాలా సైలెంట్ అయిపోయింది. ఎందుకని? మేబీ గేమ్ తను స్టార్ట్ చేయడానికి మేబీ తను ఏదైనా స్ట్రాటజీ కావచ్చు, తెలియదు. అంటే కొత్త కదా తను, ఇలాంటి బయట అంటే సినిమాలో అది ఇది అంటే వాళ్ళకి ఒక కాన్సెప్ట్ ఇస్తారు, సో తనకు తెలుసు ఎలా అని. ఇందులోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అనేది, తను ఒకవేళ బయట తన ఒరిజినాలిటీ అది కావచ్చు, సైలెంట్ గా ఉండడం. సో బయట యాంకరింగ్ అదంటే సందడి చేస్తేనే తనకు ఒక లైఫ్ కాబట్టి అలా చేస్తుందేమో, తెలియదు కదా మనకి. అయితే ఇందులో మనకి శేఖర్ భాష అనే ఒక పర్సన్ కూడా ఉన్నారు కదా! శేఖర్ భాష మరి బయటనే చాలా అగ్రెసివ్ గా కనిపిస్తారు. లోపల మరి టాస్క్‌లు కూడా అలానే ఆడతారనుకోవచ్చు. అనుకోవచ్చు, ఎందుకంటే స్టార్ట్ అయింది ఇప్పుడే కదా. సో మనం ఒక 10-15 డేస్ అయిపోతే, కొన్ని షోస్ అయిపోతే కానీ మనకు తెలియదు ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే ఫస్ట్ లో చూస్తే కూడా అలా తెలుస్తుంది. ఒక 1 మంత్ అయిపోతే కానీ ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు గెలుస్తారు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో మన సీరియల్స్ లో చూసిన దానికి బయట వాళ్ళు ఉండేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇందులో వాళ్ళు ఒరిజినల్స్ చూపిస్తారు, సీరియల్స్ లో అనేది నటించడం కదా. సో మనం ఎవరి గురించి ఏంటి అనేది ఇందులో చూసి అంటే తెలుస్తుంది. ఈసారి ప్రేరణ, ఇంకా విష్ణుప్రియ, శేఖర్ భాష, బేబక్క, ఇంకా పృథ్వీ, నాగమణికంట ఇలా అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చారు కదా! సరే అయితే ఈసారి ఎవరు బయటకు వస్తారు? సారీ, నామినేషన్ లో విష్ణుప్రియ, ప్రేరణ, ఇంకా పృథ్వీ, నాగమణికంట, బేబక్క, శేఖర్ భాష వీళ్ళున్నారు కదా! ఎవరు బయటకు వస్తారు? ఓకే, నాకు తెలిసి విష్ణుప్రియ, ప్రేరణ అయితే సేఫ్ అవుతారు. సో మిగతా ఇంకా చెప్పలేము. ఆ, అయితే ప్రతి సీజన్ లో మనకు ఒక లవ్ స్టోరీ కానీ వస్తుంది కదా! ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీ కానీ 100% లవ్ స్టోరీ ఉంటుంది. అది ఉంటేనే కదండి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అది ఉంటేనే కూడా ఎక్కువ జనాలకు కూడా ఆసక్తిగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.